వెల్కమ్ టు సాయిస్ విద్యార్థి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్. 39 ఏళ్ల వయసు, 110 బంతులు, 138 పరుగులు. ఎవరి గురించి చెప్తున్నానో మీకు స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇది ఎవరి గురించి అంటే ఒక 39 ఏళ్ల వయసున్న మన ఇండియన్ ఫార్మర్ కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రతిష్టాత్మక లార్డ్ మైదానంలో మనకి ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్య 3వ వన్డే మ్యాచ్ జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ మెంటల్ స్టేటస్ ఏంటంటే, రోహిత్ శర్మ ఇదే ఆఖరి మ్యాచ్, రోహిత్ శర్మ ఇక మ్యాచ్ ఆడలేడు, రోహిత్ శర్మకు వరల్డ్ కప్ 2027 టీంలో చోటు సంపాదించలేడు, కోచ్కి మరియు రోహిత్ శర్మకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక ప్రపంచ మీడియా మరియు భారతదేశ మీడియా అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి కోడే కూసింది. ఇంత నెగిటివిటీ ఉన్న సందర్భంలో కూడా మన రోహిత్ శర్మ అయితే ఎంత నెగిటివిటీ ఉన్నా, తన చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ లెక్క చేయకుండా తన వంతు లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత తనదైన శైలిలో 4s 6s షాట్స్ కొడుతూ ప్రేక్షకులను అల్లరిస్తూ 39 ఏళ్ల వయసులో మ్యాచ్కి ముందు తనకున్న వాతావరణం అంతా కూడా పూర్తి నెగిటివిటీయే. నీ వల్ల అవ్వదు, తన వల్ల కాదు, 39 ఏళ్ళు వచ్చాయి, ఇంకా తన వల్ల ఏమీ సాధించలేడు, ఇక 2027 వరల్డ్ కప్లో తను టీంలో చోటు సంపాదించుకోలేడు. ఇన్ని మాటల మధ్యలో ఒక వ్యక్తి కేవలం తన ఆశయం కోసం ఎలా అయినా సరే వరల్డ్ కప్ని ఒక్కసారైనా తన చేతులతో లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో మైదానంలో దిగిన రోహిత్ శర్మ 39 ఏళ్ల వయసులో 138 రన్స్ అయితే చేయడం జరిగింది. ఇక మ్యాచ్ నగ్గని ఓడిపోని ఇక్కడ తన ఆశయం కోసం తన ఆశను సజీవంగా ఉంచుకుంటూ ఆయన నిన్నటి మ్యాచ్లో ఆడిన ఆట అంతా ఇంత కాదు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మన చుట్టువైపుల వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, నీ వల్ల అవ్వదు, నువ్వు సాధించలేవు, ఇక నీ వయసు అయిపోయింది, ఇంకా చదువుతూ ఉంటావా, ఇంకా ఇంకా దేని గురించి, ఏదో పని చూసుకో, ఇంక నీ వల్ల అవ్వదు, నీ వల్ల కాదు అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి వీళ్ళెవ్వరి మాటలను మీరు పరిగణలోకి తీసుకుని అక్కడే ఆగిపోయి మీ ప్రయత్నాన్ని అక్కడితోనే ఆఫ్ చేసేసి, మీరు వాళ్ళ మాట విని కనుక మీరు మీకు ఇష్టమైన వృత్తిని, మీకు ఇష్టమైన ప్రవృత్తిని, మీ ప్యాషన్ని మీరు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి మీరు కనుక వాళ్ళ మాటలు విని మీరు కనుక బయటకు వెళ్తే, మీకు నచ్చని పనిని మీరు చేస్తూ ఉంటే జీవితాంతం మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎందుకంటే ఇక్కడ విషయం ఒకటి చెప్పాలి మీకు, పక్కవాడెవడు మన చెప్పుల్లో కాలు పెట్టి తిరగలేడు. మన చెప్పుల జత మనకి మాత్రమే సరిపోతుంది, మన ప్రాబ్లమ్స్ మనకి మాత్రమే తెలుస్తాయి, అంతేగాని పక్కవాడికి ఎప్పుడు కూడా మన ప్రాబ్లమ్స్ తెలియవు. కాబట్టి పక్కవాడి చెప్పుల్లో మనం కాలు పెట్టి తిరగలేం, మన చెప్పుల్లో వాడు కాలు పెట్టి తిరగలేడు. బయట నుంచి సలహాలు చాలామంది ఇస్తారు, సలహాలు సూచనలు తీసుకోండి, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి, అంతేగాని వాళ్ళ మాట విని మీ ప్రయత్నానికి కనుక ఫుల్ స్టాప్ పెడితే మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ సాధించలేం. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది 30+ ఉంటారు. ఈ 30+లో ఖచ్చితంగా ఇంకా వాడు ఎవడో సాధించాడు, వీడెవడో సాధించాడు, ఇలా అలా అలా ఇలా అని చెప్పి రకరకాల మాట్లాడుతూ మనం ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పార్టీలకు వెళ్ళినప్పుడు మన వైపు వేలు ఎత్తి చూపిస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటివి ఏం పట్టించుకోకండి. రోహిత్ శర్మని ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా ఆదర్శంగా తీసుకుని 39 ఏళ్ల వయసులో కూడా తనదైన శైలి ఆట తీరుతో నిన్న సెంచరీ సాధించి 2027 వరల్డ్ కప్లో నేను ఆడగలను అనే ఒక సమాధానాన్ని ఆయన తన బ్యాట్ ద్వారా మాత్రం ఇవ్వడం జరిగింది. మనం కూడా మనదైన శైలిలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఏదైనా సరే మనం మన లక్ష్యం గురించి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా, ఏదేమైనా పరిస్థితులు ఎలా ఉన్నా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, సక్సెస్ సాధిద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ విత్ సాయి విద్యార్థి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.